హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మాన్స్టర్ సమ్మర్ ఫస్ట్ అయితే మన ఛానల్కి 36K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఆ సబ్స్క్రైబర్ కౌంట్కి ఆ వ్యూస్కి ఏం సంబంధం లేదు. ఎవరు ఎంచుకొని డబ్బింగ్ మూవీ కంటెంట్ ఎంచుకున్నా చాలా తక్కువ మందికి హాలీవుడ్ మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాంటి చిన్న వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే బాగుంది, నో ఇష్యూస్. జస్ట్ 1 hour 35 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళనేమో ఒక విచ్, ఒక మంత్రగత్తె మాన్స్టర్ వెంటాడుతుంది, ఏదో జరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు. ఈ పిల్లలందరికీ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పరిచయం అవుతాడు. అక్కడ నుండి వాళ్ళందరూ కూడా ఆ సీక్రెట్ని కనిపెడతారా లేదా, ఆ పిల్లల్ని వెంటాడుతుంది ఎవరు అనేది మూవీలో చూస్తారు. మరి ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ 20 minutes లాస్ట్ 20 minutes తప్ప మూవీలో పెద్ద మ్యాటర్ లేదు. అసలు మూవీలో మ్యాజిక్ కూడా ఏం లేదు భయ్య, చాలా బోరింగ్గా ఉంది మూవీ. ఫస్ట్ 20 minutes కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, తర్వాత అయ్యే బాబోయ్ ఇంకా భరించలేను. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఏదో పెద్దగా జరిగిపోద్ది, ఆ సీక్రెట్, ఆ మాన్స్టర్, ఆ విచ్ సంగతి ఏంటి ఏదో ఊహించుకుంటే ఏం లేదు. మాన్స్టర్ సమ్మర్ కాదు మాకొద్ది ఈ సాంబార్ అన్నట్లు సాంబార్లో అన్ని రకాల స్పైసెస్ని పీసెస్ని వేసినట్టు ఇందులో కూడా ఒక టీన్ హర్రర్ ఫిల్మ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. హర్రర్, థ్రిల్లర్, మిస్టరీ అన్నీ చెప్పుకోవడానికి మాత్రమే, కానీ సినిమాలు అయితే ఏం లేదు. అండ్ ఒక క్యారెక్టర్లో మెల్ గిబ్సన్ గారు ఉన్నారు, నేనైతే ఆశ్చర్యపోయా. ఈ హార్డ్ మూవీకి డైరెక్టర్ అయిన బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా కూడా ఆస్కార్ గెలిచారు. అతను ఈ సినిమాని ఏం నచ్చి సైన్ చేశారో తెలీదు. ఇది చిన్నపిల్లలకి అండ్ టీన్స్ని టార్గెట్ చేసి తీసిన మూవీ అయినా వాళ్ళకైనా ఇంట్రెస్టింగ్గా చూడాలనిపించేలా ఉందా అంటే లేదు. స్టార్ట్ చేయడం మంచి ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేసి ఒక 20 minutes అయ్యాక ఆ విచ్ అంటారు, దాని సీక్రెట్ అంటారు, వీళ్ళంతా సొల్లు వేసుకోవడం, ఇంకా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్తో డ్రామా, ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు బిల్డప్లు ఏం ఉండదు. ఇంకా ట్రైలర్ చూస్తే చాలా బెటర్, మాయలు మంత్రాలు ఏదో చూపించారు, కానీ ఈ సినిమాలో కనీసం ఆ ఎలిమెంట్స్ కూడా కనబడవు. పిల్లల యాక్టింగ్ అయితే ఎంచడానికి ఏం లేదు, బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే యావరేజ్గా ఉన్నాయి, మరీ హై బడ్జెట్ మూవీ కాదు, సోసోగా ఉన్నాయి. ఎడిటింగ్ నచ్చలే, చాలా గందరగోళంగా ఉంది. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ కూడా, ఎందుకంటే అక్కడ జరుగుతున్న దానికి వీళ్ళు మాట్లాడేదానికి ఏం సంబంధం లేదు. విజువల్స్ ఓకే, గ్రాఫిక్స్ అయితే అంతేం లేదు, మ్యూజిక్ కూడా సోసోగానే ఉంది. మరి ఫైనల్లీ మాన్స్టర్ సమ్మర్ నాకు వద్ది బొమ్మ అన్నట్టు అనిపించింది భయ్య. మరి చూడాలొద్దా మీరు డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.